यो भूतं च भव्यं च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. పుష్పమ్మ గారు సమాధానం చెప్పండి వారికి. అమ్మగారు మహేశ్వరమ్మ గారు అడుగుతున్నారు, దానికి చెప్పినటువంటి. ఓం నమస్తే ఆచార్య, సర్వభ్యో నమః. అది టైప్ చేయడం పడలేదు ఆచార్య. మీరు చెప్పారు కదా. అవును ఆచార్య. అదే చెప్పండి. ఇంకొకసారి అవకాశం ఇవ్వమని పరమాత్మునికి ప్రాధేయపడగా పరమాత్ముడు జీవాత్మలందరినీ ఉంది ఆచార్య. ఉపస్థానం తర్వాత ప్రాయశ్చిత్త మంత్రం ప్రకరణంలో ఈ ప్రసంగం ఇదంతా వివరణ ఇచ్చుకుంటూ సమాధానం చెప్పాలి. మీరు ఎక్కడ చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, ఎవరికి ఎట్లా తెలుస్తుంది? దాంట్లో ఈ ప్రాయశ్చిత్తం పొందేటువంటిది ఏంటంటే, భగవంతుడా ఈ ఉపస్థానంలో నేను సఫలీభూతం కాలేకపోయాను, ఇంకొక అవకాశం, మరొక అవకాశం, ఈసారి నేను పూర్తిగా ప్రయత్నిస్తాను అనేటువంటి భావజాలంతో ఇంకొక అవకాశం గురించి ప్రాధేయపడేటువంటిది. రెండవది సరిగానే అనిపించిందా చదివి? సరే సరే, మంచిగా. మన ప్రకరణంలోకి వెళితే బృహదారణ్యక ఉపనిషత్తు 6వ. రెండవది చెప్పండి ఆచార్య. అదే ಮತ್ತೆ చూస్తే మళ్ళీ సమయం పోతుంది, మళ్ళీ నేను తర్వాత చెప్తాను. బృహదారణ్యక ఉపనిషత్తు 6వ అధ్యాయం 3వ బ్రాహ్మణము 6వ సంపుటములో ఉన్నాము. భూహు భువః ఈ రెండు తెలుసుకున్నాము. ఇప్పుడు స్వహ స్వాహ స్వహ స్వాహ స్వహ అంటే ఈ స్వహ అనేటువంటిది స్వేచ్ఛా స్వాతంత్రం, నేను స్వామిని అనేటువంటి భావం. ఇది ఏంటంటే, ఈ మన తెలంగాణనేమో నిజాం పరిపాలనలో బానిస బ్రతుకులు బ్రతికిన తర్వాత బుద్ధి అదే విధంగా తయారైంది. ఏమనంటే, మీరు చెప్పిన పని మేము చేయాలంటే మీకు జీతగలమా అనేటువంటి భాష ఎక్కడిది అంటే, జీతగాడైతేనే చేస్తాడు, జీతం ఇస్తేనే చేస్తాడు, కానీ స్వామిత్వ భావంతో చేయడు అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది ఆ భాష ద్వారా. అది సరి అయినటువంటిది కాదు. అది ఎందుకు అంటే, ఒక బానిస బ్రతుకులు బ్రతికిన తర్వాత మన బుద్ధి అనేటువంటిది ఆ రకంగా తయారైంది. అటువంటి భావజాలమే అభివ్యక్తం అవుతుంది. మనం ఏంటంటే, మన స్వాములం, యజమానులం. దేవుడు వేదంలో ఏమని చెప్తుందంటే, ఇయం భూమిం అదదాయ ఆర్యాయ, ఆర్యుని గురించి, శ్రేష్ఠుని గురించి నేను ఈ యొక్క భూమిని ప్రదానం చేశాను. వీరభోగ్య వసుంధర, ఈ వీరులు శాసించదగినటువంటిది, వీరులు అనుభవించదగినటువంటిది ఈ భూస్వామి భావజాలం. అందుకే ఇక్కడ ఏమని చెప్తున్నంటే, స్వహ స్వాహ పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రం ఉండాలి. నిన్న ఒక అమ్మ గురించి మనం చెప్పుకున్నాం. వాళ్ళ పరిస్థితి ఎట్లా జరిగిందంటే, వాళ్ళ దాంపత్యంలో హోరాహోరీ జరుగుతుంది. నా అనుమతి లేకుండా ఆధ్యాత్మికం వైపుకు ఈ గురుకులం, ఈ ఆశ్రమం అనుకని పిల్లలను తీసుకెళ్ళి నువ్వు చేస్తున్నావు, అయితే నీకు పోటీగా నేను చేస్తానని చెప్పేసి అమ్మాయిలను ఒకరిని ఢిల్లీలో జరిపించాడు, ఇంకొకరిని బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాడు. భర్త భార్య అనుమతి తీసుకోవట్లేదు, భార్య భర్త అనుమతి తీసుకోవట్లేదు. ఎవరికి భార్య మా పిల్లలు గొప్పగా ఎదగాలి అనేటువంటి భావజాలంలో ఉన్నారు. ఆ భావజాలంలో
పిల్లలకు ఎవరు ఏమిటి ఏది జీవితం అనేటువంటిది తెలియకుండా పోతుంది. అమ్మ కరెక్ట్ ఉందా, నాన్న కరెక్ట్ ఉన్నాడా, ఎవరు కరెక్ట్ అనేది అర్థమైతే లేదు. దాని గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. స్వహ స్వాహేతి. స్వహ అంటే ఓ పరమేశ్వర, నీవు స్వయం సుఖ స్వరూపుడవు. నిన్ను ఆశ్రయించిన, నిన్ను ఉపాదిస్తున్నటువంటి మేము కూడా స్వయం సుఖాన్ని అనుభవించాలి. పరాధీనతగా ఉండకూడదు, బానిసత్వంగా ఉండకూడదు. మేము మాకు జీవితం విలువ తెలియకుండా మేము ఈ జీవితాన్ని ముగించుకోకూడదు. మాకు జీవిత విలువ తెలియాలి. మేము మా జీవితాన్ని పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రంతో జీవించాలి అనేటువంటి భావజాలమే ఇక్కడ స్వహ స్వాహేతి యొక్క స్వహ స్వయం సుఖ స్వరూపుడు తన ఉపాసకులకు స్వయం సుఖానందాన్ని ప్రసాదింపజేసేటువంటి భగవంతుడు. కాబట్టి ఈ యొక్క సంతాన లేమి అనేటువంటి భావజాలంతో ఇంతవరకు ఎవరైతే ఇబ్బంది పడేవారో వారికి స్వయం సుఖానందం, ఇతరులు ఎవరైతే సంతానవంతులై స్వయం సుఖానందాన్ని పొందుతున్నారో అదే భావజాలం మాకు కావాలి. అటువంటి స్వయం సుఖానందాన్ని ఒకరు వేలెత్తి చూపే బలహీనతల జీవితం మాకు అక్కర్లేదు అనేటువంటి అభిప్రాయమే ఇది. సర్వాంచ సావిత్రీ మన్వాహ సర్వాంశ్చ మధుమతి రహమేవేదం సర్వం భూయాసం భూర్భువః స్వః స్వాహ. సర్వాంచ మరియు అన్ని విధముల సావిత్రి సవిత అని అంటే మా జీవితం ఏ రకంగా ఉండాలి అని అంటే, ఓ భగవంతుడా, ఉదయిస్తున్న ఈ సవిత కిరణాలు ప్రసరింపజేస్తుంటే ఆ కిరణాల ప్రతాపానికి ఆవరించి ఉన్న చీకటి చెమ్మగిల్లిపోతుంది, ఎక్కడ పోతుందో ఎవరికి తెలియదు. ఆ విధంగా మా జీవితంలో, మా జన్మలలో, జన్మాంతరంలో పేరుకుపోయినటువంటి ఈ అజ్ఞానం కూడా మీరు ప్రసాదించేటువంటి స్వయం సుఖానందముతోటి ఈ సావిత్రి మన్వాహ, సావిత్రి అని ఇంకొకటి కూడా అంటుంటారు అన్నమాట. ఏంటంటే యజ్ఞోపవీతం ధారణ చేసిన తర్వాత మంచి భావాలు ఎవరిలోనైతే వస్తుంటాయో అటువంటి వారు సావిత్రి అనుసరించేటువంటి వారు యజ్ఞోపవీతం యొక్క పరమం పవిత్ర గుణాలను, పరమం పవిత్ర మంచి వ్యవహారమును ఆచరించేటువంటి వారు అనుసరణలో అంటున్నారు ఏమనంటే, సర్వాంశ్చ మధుమతి, నొప్పించక తానవ్వక తప్పించక తరుగుబాడు ధన్యుడు సుమతి అనేటువంటి ఈ నీతి వాక్యం అనుసారంగా సర్వాంశ్చ మధుమతి, మా యొక్క సర్వ వ్యవహారం మధురముగా ఉండాలి, ప్రియముగా ఉండాలి, అందరి మనసులను హత్తుకునేటువంటి వ్యవహారము ఉండాలి. సావిత్రి మన్వాహ సర్వాశ్చ మధుమతీ అహం ఏవ ఇదం. మధురమైనటువంటి దినం, చీకటిని తొలగించి చీకటిని పారదోలి, ఈ పారదోలుడు అంటే ఏంటంటే, ఒకసారి ఆ చీకటి వెళ్ళి తన ఇబ్బందినంతా భగవంతుతో వెళ్ళబుచ్చుకుందనమాట. ఏంటంటే, భగవంతుడా, ఈ సూర్యుడు, ఈ ప్రకాశము నన్ను ఎక్కడ ఉండనిస్తలేదు, నేను ఎటు పోతే అటు నా వెంటబడి నన్ను తరుముతున్నాడు, నేనేం చేయాలి అని ఫిర్యాదు చేస్తే, అవునా అట్లాగా అని చెప్పేసి ఆ ప్రకాశం పిలిపించి ఏమని ఎందుకు చేస్తున్నావు ఇట్లా, ఈ చీకటిని అసలు ఎక్కడ నిలవనిస్తలేవంట, వెంటబడి తరుగుతున్నావట, ఏంటి చీకట, అది ఎక్కడ ఉంటుంది ప్రభు, నాకు దాని గురించి చెప్పండి, నేను ఆ సరిహద్దులోకి వెళ్ళను అని ప్రకాశం. అంటే ప్రకాశానికి చీకటి ఏంటో తెలియదు. ప్రకాశం తన దారిని తను పోతున్నాడు, ప్రకాశం తన దారిన తను నడుస్తున్నది. చీకటి ఎట్లా తెలుస్తుంటది? ఇప్పుడు పండుగ వాతావరణం వచ్చింది అని అంటే పస్తులు పడుతున్నటువంటి భావజాలం ఉంటుందా? పండుగ అనగానే ఒక ఉత్సాహం, ఒక ఉల్లాసం, ఒక ఆనందం.
అందులో మన సామర్థ్యానుసారంగా మనం ఏం చేసుకుంటాం, ఏం చేసుకోము, మనం పండుగ జరుపుకుంటామా లేదా అనేది తర్వాత విషయం. పండుగ అనగానే ఒక ఉత్సాహం, ఒక ఉల్లాసం, ఒక ఆనందం. ఆ విధంగా ఆ పండుగకు పస్తుల పరిస్థితి తెలియదు, మన పేదరికం తెలియదు. అదే విధంగా ఇక్కడ ఈ ప్రకాశము తను సంచరిస్తున్నటువంటి గమనంలో చీకటి ఎక్కడుంటది? చీకటి గురించి తెలియదు. తన తన గంతవ్యంలో తాను వెళ్తున్నాడు. ఇప్పుడు ఇది పరిస్థితి ఎటువంటిది అని అంటే, రాత్రిలో ఎవరి లైట్ వారు వేసుకొని వస్తున్నారు. వారికి వారిదే తెలుసు కానీ ఇతరులది తెలియదు. లైట్కు ఇంకొక లైట్ గురించే తెలుసు కానీ ఆ లైట్కు చీకటి గురించి తెలుస్తుందా? ఆ విధంగా ఈ అజ్ఞానం పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు ఈ దంపతులు ఉన్నారు కదా, పోటీ పడుతున్నారు. ఆ పోటీ పడుతున్న విషయము ఎవరికి వారు మనసులోనే దాచుకున్నారే కానీ ఒకరికొకరు అభివ్యక్తపరచట్లేదు. దీనివల్ల పిల్లలకు ఏది నిజము, ఏది అబద్ధం అనేటువంటిది తెలియట్లేదు. ఆ అమ్మగారు తీసుకెళ్తున్నారు ఆధ్యాత్మికం వైపుకు, సహజత్వం వైపుకు, సహజ జీవన శైలి వైపు తీసుకెళ్తున్నారు, వేదముల వైపు తీసుకెళ్తున్నారు, భగవంతుని వేలు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నాన్నగారు ఏం చేస్తున్నారు? ఆధునిక ప్రపంచం హంగులతో ఈ ఫ్యాషన్ యుగం, ఈ సినిమా నటీనటుల యుగం అటువైపు తీసుకెళ్తున్నారు, ఆధునిక భావజాలం వైపు తీసుకెళ్తున్నారు. ఇద్దరు పోటీ పడుతున్నారు. ఇప్పుడు పిల్లలు ఏది అర్థం చేసుకోవాలి? వారికి కావాల్సింది ఎంజాయ్, ఆనందం కావాలి, అందరిలాగా మేము ఉండాలి అని అనుకుంటున్నారు. కానీ అందరి ఈ భావజాలంతో ఈనాడు సమాజం ఎంత అస్తవ్యస్తం అవుతుందో ఆ పసి మనసులకు తెలియదు. ఆ పసి మనసులకు వాళ్ళ పసితనం పోవాలి అంటే వారు వైవాహిక జీవితంలో తన భాగస్వామితోటి స్వతంత్ర జీవితం గడుపుతున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది. శారీరక మార్పులతోటి ఏ రకంగా, మరియు సామాజిక మార్పులతోటి ఏ రకంగా, కుటుంబ బంధాలతోటి ఏ రకంగా, ఆరోగ్యపరంగా ఏ రకంగా, అప్పుడు తెలుస్తుంది ఒక్కొక్క బ్రతుకు విలువ. అందుకని ఇప్పుడు వారికి తెలియదు. ఇక ఈ అమ్మగారు అమాయకత్వంగా, ఆచార్య గారు అయిపోయింది, మా అమ్మాయికి అప్లికేషన్ అక్కడ అడ్మిట్ చేసేసారంట, ఈ అమ్మాయి నా దగ్గర నటిస్తూ ఈ రకంగా చెప్పట్లేదు అంటే తండ్రి కూతుళ్ళు ఒకటైపోయారు. ఇక భర్త ఏమని చెప్పాడు అని అంటే కూతురికి, తండ్రి ఏమని చెప్పాడు కూతురికి అంటే అమ్మను ఒప్పించు, అమ్మ కన్వీనియన్స్ చేయి అని చెప్పేసి చెప్పిండంట. ఆ అమ్మాయి ఇక చేస్తాం ఈ రకంగా అని చెప్పేసి నమ్మిస్తుంది. ఆ అమ్మగారు అదే నిజమని నమ్మింది. ఇక అప్లికేషన్ అక్కడ ఫిలప్ చేసి ఇచ్చేసిన తర్వాత అప్పుడు నిజం తెలిస్తే అప్పుడు ఏడుస్తుంది. ఏడవలసిన అవసరం లేదు, తమాషా చూడాలి. భగవంతుడు అందరికీ పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రం ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఏంటంటే మీరు మీ నిజాయితీగా మీకు మీ అమ్మ, మీ అమ్మగారు నమ్ముకున్న ఆదర్శము, వేదము, వైదిక మార్గంలో మీరు ప్రామాణికస్తున్నారు. అది వారికి అర్థం కావట్లేదు. వారు ఆధునిక భావజాలంతో ఉన్నటువంటి సమాజాన్ని ఆదర్శంగా తీసుకొని అందులో నా బిడ్డలు ఎక్కడ తగ్గకూడదు, వారు అందరిలో గొప్పగా ఉండాలి, అదే ఆధునిక భావజాలమే అని చెప్పేసి వారు అంతవరకే అర్థం చేసుకున్నారు. ఇక్కడ ఒకరికొకరు అవగాహన లోపం వల్ల తల్లిదండ్రుల మధ్యలో పిల్లలు బలవుతున్నారు, పిల్లల జీవితం బలవుతుంది. అది ఏది ఏమిటి అనేటువంటిది లోతైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల అలా జరుగుతుంది. అదే ఇక్కడ భావజాలం అయితే ఏంటంటే, నేను సంపాదించినటువంటి సంపాదనతో ఒక చెట్టు బ్రతుకుతుంది, నా శ్రమతోటి నీళ్లు పోస్తే ఒక చెట్టు బ్రతుకుతుంది, నేను సంపాదించిన సంపాదనతో ఒక ఆవు బ్రతుకుతుంది, ఒక ఆశ్రమంలో నలుగురు అతిథులు వచ్చి అన్నదాత సుఖీభవ అని ఆశీర్వదిస్తున్నారు అనే భావజాలం కాదు. నేను జీతగానా, నాకేమైనా వేతనం ఇస్తున్నారా, నాకు బండి పెట్రోల్ ఖర్చు అవుతుంది, ఈ భావజాలం సరైనటువంటిది కాదు. ఇదంతా ఈ భావజాలం ఎక్కడికి వెళ్ళి వస్తుంది అని అంటే సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల, మన వైదిక సిద్ధాంతం తెలియకపోవడం వల్ల,
అవుతుంది అంతవరకే. కానీ అతన్ని అలా మాట్లాడిన వారు తప్పు అని కాదు, వారికి అంతవరకే తెలుసు, అంతకుమించి తెలియదు సంపాదన. మొన్న ఇంకొక వ్యక్తి వచ్చాడు, అతను చతుర్వేద పారాయణ యజ్ఞానికి వాళ్ళ ఇంటి నుంచి దీపం తీసుకొచ్చి అది చేస్తుంటే ఆయన తెచ్చింది ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఇరిగిపోయి పాడైపోయిన కుర్చీ తీసుకొచ్చి ఆశ్రమంలో పెట్టాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి అడుగుతున్నాడు, మీరు ఆ ఆశ్రమం మీ చేతికి ఇచ్చినప్పుడు మీకు అకౌంట్లో డబ్బులు ఉండే కదా, ఇంకేమైనా మిగిలినాయా, అన్నీ అయిపోయినాయా అనే విషయం అడుగుతున్నాడు. అది ఎంత మిగిలింది, ఎంత చేసింది అనేది మీ వాళ్ళకే తెలుసు, అడగండి వారిని, కూర్చుండి అడుగుదాం, రాండి, మీరు పిలిస్తే ఎందుకు రావట్లేదు అని చెప్పాను. అప్పుడు ఈ భావజాలం ఏంటంటే, నేను స్వామిని, ఈ యొక్క ఆశ్రమం నడిపించడానికి స్వామితో నేను ట్రస్ట్ యజమానిని, అంటే నా భుజంల మీద ఈ ఆశ్రమం నడుస్తున్నది అనేటువంటి బాధ్యతను గుర్తించినప్పుడు ఇటువంటి భావజాలం రాదు. అందుకని స్వాహ నేను పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రంతో ఉండాలి, అటువంటి భావజాలాన్ని ప్రార్థించడం జరుగుతుంది అన్నమాట. ఈ సవిత ఏ రకమైతే కిరణాలను ప్రసరింపజేసేటువంటి సవిత, ఈ కిరణాలు ఒక్కొక్క కిరణం వెలువడుతూ ఉంటుంటే, ఈ కిరణాలు రాకముందుకేమో ఉషయే ఆవరించి ఉన్నది, అరుణోదయ ప్రకాశమే ఉన్నది. ఈ సూర్యుని కిరణాలు ఒక్కొక్కటిగా వస్తుంటే ఈ యొక్క ఉష అనేటువంటిది అంతర్ధానం అయిపోయి స్వచ్ఛమైనటువంటి ప్రకాశ స్వరూపం ఉంటుంటది అన్నట్టుగా. అందు గురించి అజ్ఞానానికి విజ్ఞానం తెలియదు, విజ్ఞానానికి విజ్ఞానం ఏమనుకుంటుందంటే, ఈ అజ్ఞానం ఏమనుకుంటుందంటే ఈ విజ్ఞానం నా ఇంట పడింది అని చెప్పేసి ఫిర్యాదు చేసినట్టుగా. చీకటి ఫిర్యాదు చేసేది ఏంటంటే, ఈ వెలుతురు నా వెంటబడి నన్ను తరుముతుంది భగవంతుడా అని చెప్పేసి ప్రార్థన చేస్తే, ప్రకాశం అడిగితే, ఆ వెలుతురుని అడిగితే, ఆ వెలుతురు ఏమంటుందంటే, ఆ చీకటి ఎక్కడ ఉంటుండో తెలియదు, దాని స్వరూపం ఏంటో తెలియదు అని అంటుంది. ఎంతవరకు నిజము? అవునా, వెలుతురికి చీకటి తెలియదు కదా, తను ఎప్పుడు కాంతిలోనే ఉంటుంది కాబట్టి. కానీ మిడిమిడి జ్ఞానము తన మిడిమిడి భావజాలాన్ని చూసుకుంటది, నేనే గొప్ప అని. కానీ ఇప్పుడు ఈ రహస్యం ఏంటంటే, తన వరకు వస్తే కానీ బోధపడని తత్వం, తన వరకు వచ్చినప్పుడు అవును ఇది నిజమే కదా అనేది అప్పుడు ఆలోచన వస్తుంటది అన్నమాట. సర్వాశ్చ మధుమతి, అంతా నా వ్యవహారం, నేను, నా పిల్లలు, నా వ్యవహారం, నా జీవితం ప్రియముగా మధురముగా ఉండాలి. అందుకే ఉదారత్వంగా ఉండేటువంటి వాళ్ళను పొగడడం, దానదాతలను స్తుతింపజేయడం, బలిదానమైనటువంటి వారిని మార్గదర్శనం, ఊరు పేరు కూడా వారి పేరుతో ప్రకటింపజేయడం బడడం, ఆ రకంగా గొప్ప పనులు చేసిన వారు గొప్పగా ఉంటుంటారు. అది మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వారు వారి గురించి ఏమని చెప్తుంటారు అంటే, హడావిడిలో యాత్ర చేస్తున్నటువంటి యాత్రికుని కాళ్ళ కింద ఇది పుట్టగొడుగులు ఏ రకంగా అయితే నశించిపోతుంటాయో, ఎందుకంటే అతని హడావిడిలో అతను పోతున్నాడు, కానీ దారిలో ఈ పుట్టగొడుగు ఒకటి మొలిసేసరికి ఏమైందంటే అతను చూసుకోకుండా వేగంగా పోతున్నాడు, అతని కాళ్ళ కింద పుట్టగొడుగు వచ్చి నశించింది అనమాట. నశిస్తే అది దారిలో నశించింది, దారిలో నశించబడింది. దారిలో నశించబడడం ఏంటి, తనకు ఎక్కడైతే ఎరువు లభించిందో అక్కడే అది మొలిసింది. కానీ ఇతడు తన మీదకి వెళ్ళి నడవాలనే ముందు పక్కకి వెళ్ళి నడవచ్చు కదా అని. అంటే ఇక్కడ ఎవరి హడావిడి వారిది. అంటే వీరు ఎక్కడైతే సురక్షితమైన ప్రదేశంలో తాను జీవితాన్ని కోరుకోలేదు, ఎక్కడ పడితే అక్కడ పొలిసింది, ఎలా పడితే అలా ఉన్నది కాబట్టి ఎవరో వచ్చారు తొక్కేసారి అయిపోయింది. ఈ యొక్క మిడిమిడి జ్ఞానంతో నశించేటువంటి సామాజిక వ్యవస్థ అంతా ఈ రకంగా ఉంటుంది. అందుకని మెరుగులు దిద్దేటువంటి రహస్యమే ఈ యొక్క ఆధ్యాత్మికం. అందుకే భూహు ప్రాణధారణ చేయడం, భువః దుఃఖ దూరం చేసుకోవడం, స్వయం సుఖానందాన్ని పొందడం, స్వేచ్ఛ స్వాతంత్రాన్ని పొందేటువంటి భావజాలం ఇక్కడ ప్రార్థించడం అవుతుంది. సర్వం భూయాసం, అన్ని రకాలుగా నేను గొప్పగా ఎదగాలి, నా సంతానం గొప్పగా ఉండాలి. భూర్భువః స్వః, ప్రాణధారణ
ఈ యొక్క కరోనా వస్తే చచ్చిపోయేటట్టుగా, లేదంటే ఇంకేదైనా మహమ్మారి వస్తే చచ్చిపోయేటట్టుగా, అటువంటి బలహీనమైనటువంటి ప్రాణాలు కలిగినటువంటి సంతానం నాకు వద్దు దేవుడా. అందుకే అథర్వవేదంలో అక్కడ ఏమని చెప్తుంది అంటే, ఆస్యై బ్రాహ్మణా స్రవంతి రవిరగ్ని అవిరగ్ని వీర అగ్నినైతే కాపాడుకుంటదంట ఆవిడ. అవిరగ్ని ఎవరైతే గొప్ప వాళ్ళు, శ్రేష్ఠులు, మహాపురుషులు కారో అటువంటి సంతానం తన గర్భంలో ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటి. వాడు పుట్టినా కూడా చచ్చేంత వరకు, మనం చచ్చేంత వరకు మనల్ని ఇబ్బంది పెడతాడు, తను ఇబ్బంది పడుతుంటాడు. కాబట్టి అటువంటివి గర్భము పట్ల దృష్టి పెట్టకపోవడం, గర్భస్రావం కావడానికి ప్రయత్నం చేయడం, స్రావం చేయడానికి ప్రయత్నింపజేసేటువంటిది ఆ తల్లి అని చెప్తుంది అన్నమాట. అదే వీరపుత్రులైతే తన ప్రాణప్రదంగా అన్ని రకాల సాయశక్తుల కృషి చేసి తన గర్భాన్ని కాపాడుకునేటువంటిది అని చెప్పేసి ఆ అథర్వవేదం యొక్క అభిప్రాయం. అంటే దీంట్లో జనసామాన్యంలో ఒక సామెత ఏంటంటే, తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. అంటే కంటే మంచి ఉత్తమ సంతానాన్ని కనాలి, లేదంటే కనకుండా ఉండడం మంచిది. అంతతః ఆచమ్య పాణిం ప్రక్షాళ్య జఘనేనాగ్నిం ప్రాక్షిరాహ సంవిశతి. ఇక అంతతః చివరికి ఈ ఆహుతులు ఇచ్చిన తర్వాత అంతతః చివరికి ఆచమనం చేసి, ఇక్కడ ఈ ఆశ్రమంలో ఉన్న మిడిమిడి జ్ఞానం కలిగిన ఈ దాయిని అమ్మగారు ఏంటంటే, చివరికి ఆచమనం చేయడం ఏంటి, ఆరంభంలో చేస్తే బాగానే ఉంటది కానీ సంధ్యోపాసన చివరికి ఆచమనం బాగుండదు అని చెప్పేసి మానేయడానికి, నన్ను తప్పుదోవ పట్టించడానికి చాలా ప్రయత్నం చేస్తుంది అన్నమాట. అయితే దీనికి మీమాంస దర్శనంలో సూత్రం ఏంటంటే, ఏదైనా సరే, భోజనమైనా ఇంకేదైనా శుభకార్యం ఏదైనా సరే, ఆరంభంలో చివరికి ఆచమనంతో ఆరంభించాలి, ఆచమనంతో ముగించాలి. అంతతః ఆచమనం చేసి పాణిం ప్రక్షాళ్య, పాణి అంటే చేయి, ఈ యొక్క ఆచమనం చేసి చెయ్యి కడిగేటువంటిది ఎక్కడ అంటే, భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం దక్షిణ దిశ. ఇక అవైదికులు చేసేటువంటిది ఎక్కడ తింటారో అక్కడే, ఎదురుగానే మూత్రం చేసేవారు, ఎదురుగానే ఊముకునేవారు, ఇంటికి ఎదురుగానే ఎంగిలి అంట్లను చల్లేటువంటి వారు, అటువంటి భావజాలం వారు ఎక్కడైతే ఆచమనం చేస్తారో అక్కడే ఆ పాత్ర పక్కన అక్కడే పోస్తుంటారు అన్నమాట. అది సరైనటువంటిది కాదు. ఇప్పుడు ఈ దాయిని అమ్మగారు కూడా చేస్తుంటారు అప్పుడప్పుడు. అందుకని ఈ భావజాలం ఏంటంటే, అది మన ముందు మలమూత్రాలు ఉండకూడదు. మన ముందు మన మార్గం ఎట్లా ఉండాలంటే ప్రశస్తంగా ఉండాలి, నిరాటంకంగా ఉండాలి. ఆ రకమైనటువంటి దిశలోనే మనం పయనించాలి అనేటువంటిది. ఈ అంట్లు, మలమూత్రము మరియు ఊమి ఈ కడుక్కోవడం అనేటువంటివి ఇవి దక్షిణ దిశలో. ఓం ఆచార్య, మీరు దక్షిణ దిశ అని చెప్తున్నారు. దక్షిణ దిశ అంటే ఎటువైపు అనేది జనసామాన్యానికి అర్థం కాదు కదా, దాని గురించి కూడా చెప్పండి. మనం కూర్చున్న దయానంద సరస్వతి చెప్తున్నటువంటి ఏంటంటే, మనం తూర్పుకు ముఖం చేసి కూర్చున్నప్పుడు మన కుడి చెయ్యి వైపుకు దక్షిణ దిశ. సరే, కుడి చెయ్యి ప్రక్షాళ్య జఘనేన. ఈ యొక్క జగనం అంటే ఇంకా ఈ యొక్క దక్షిణ దిశకు ఈ యొక్క హస్త ప్రక్షాళనం అంతా కామించుకున్న తర్వాత ఈ యొక్క అనహింసాయం తోటి జగన అనేటువంటి దాంతో జగనం అంటే అర్థం కాలేదు మావచ్చ. అదే చెప్తున్నా దాన్ని అక్కడికే వస్తుంది.
జగనేన అంటే కనబడకుండా, దక్షిణ దిశము అంటే కుడివైపు నుండి వెనుకకు, పీछे పశ్చిమకి ఓర్ అంటే వెనుక వైపు, ముందుకు కాకుండా. ఇక వెనక వైపు పోయడం అంటే ఒక్కొక్కసారి మన మీద మనమే పోసుకోవడం జరుగుతుంది, లేదంటే మనం కూర్చున్న ఆసనం మీద పోసుకోవడం జరుగుతుంది, లేదంటే దూరం జరిగితే మన వెనక కూర్చున్న వాళ్ళ మీద పోయడం జరుగుతుంది. కాబట్టి కుడి వైపుకు ఇట్లా అంటే ముందుకు కనబడకుండా మన దాని గురించి. ఈ 951వ పేజీలో కింద నుంచి 3వ లైన్లో ఉన్నది చూడండి. జగనేన పీछे పశ్చిమకి ఓర్, పడమర దిశలో. అగ్నిం ప్రాక్షిరాహ, ఇక అగ్ని ఎవరైతే జీవితం ఉంటుంటుందో వారు ఏంటంటే ప్రాక్ అంటే తూర్పు దిశ భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే వచ్చేటప్పుడు, ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు, లోపలికి వెళ్తున్నప్పుడు తల ముందుగా ఉంటుందా, కాళ్ళు ముందుగా ఉంటాయా? తలే ముందుకుంటున్నాను. తలే ముందుకు వస్తుంది. శిరస్సు వంచకపోతే దర్వాజా పైన గడప ఆ తోరణాలన్నీ తలకు తగులుతాయి కదా, అందుకే శిరస్సు వంచి తర్వాత కాలు లోపల పెట్టడం జరుగుతుంది. బయటకు వెళ్ళేటప్పుడు బయట పెట్టడం, లోపలికి వచ్చేటప్పుడు లోపల పెట్టడం. అంతేనా, ఇంకేమైనా చేస్తుంటారా? అంతే చేస్తారా సార్? అందుకే ఇక్కడ ప్రాక్ శిరాహ సంవిశతి, ముందు శిరస్సు ప్రముఖంగా ముందు వైపు పెట్టి ప్రవేశించడం. ప్రాతరాదిత్యం ఉపతిష్ఠతే, ప్రాత అంటే పొద్దున్నే, ఉదయాన్నే. ఆదిత్యం ఉపతిష్ఠతే, ఆదిత్యం అంటే సూర్యుని వైపు, సూర్యుడు ఏ వైపు అయితే ఉదయిస్తుంటాడో ఆ వైపుకు. ఉపతిష్ఠతే దిశాం ఏకపుండరీకం అస్యాహం మనుష్యాణాం ఏకపుండరీకం భూయాసమితి యథేతం ఏత్య జఘనేన అగ్నిం ఆసీనో వంశం జపతి. ప్రాతః ఆదిత్యం ఉపతిష్ఠతి, ఎక్కడైతే సూర్యుడు ఆదిత్యం ఉపతిష్ఠతి, ఆదిత్య స్వరూపంగా అని అంటే ఉషా ప్రాంగణంలో ఉష ఏ రకంగానైతే అలంకరించుకొని ఉంటుందో ఆ ఉషను గౌరవించేటువంటి ఆ భావజాలంతో ఇతను కూడా అలంకృతమై ఆవిర్భవిస్తుంటాడు. అంటే పెళ్లి పందిరిలో పెళ్లి కుమారుని గురించి పెళ్లి కూతురు ముస్తాబాయి ఏ రకంగానైతే ఉంటుందో ఆ పెళ్లి కూతురు వద్దకు పెళ్లి కుమారుడు కూడా ముస్తాబాయి వచ్చినట్టుగానే ఈ ఉష ఆంగణంలోకి సూర్యుడు ఆదిత్యుడుగా అంటే పరిపూర్ణుడుగా అరుణోదయముగానే వస్తుంటాడు. ఆ తర్వాతే కిరణాలు వెలువడతాయి. ఎప్పుడైనా చూసారా? రోజు చూస్తాం అది. అస్తమించేటప్పుడు, ఉదయించేటప్పుడు అరుణోదయమైనటువంటి ఆ సూర్యుని యొక్క ప్రతిబింబం ఎర్రగా కనపడుతుంటది కదా కాషాయవర్ణంలో, దాని యొక్క అభివర్ణన. ఆ పరిపూర్ణమైనటువంటి ఆదిత్యుడు ఏ దిశలోనైతే ఉంటాడో ఏక పుండరీకం. పుండరీకం అంటే కమలం. ఈ గరికపాటి నరసింహారావు గారిది దాంట్లో మంత్రపుష్పంలో ఈ యొక్క పుండరీకం గురించి చెప్తుంటాడు అనమాట. మంత్రపుష్పం గురించి వీడియో పెట్టాను వారిది, విన్నారా లేదా? ఈ పుండరీకం గురించే, పుండరీకం నవద్వారముల 9 ద్వారములు ఉన్నటువంటి ఈ పుండరీకం అంటే ఈ యొక్క మన దేహం గురించి. ఏక పుండరీకం ఒక పుండరీకం అంటే కమలం
అసి అహం, నేను ఒక కమలం వికసించినటువంటి కమలాన్ని, 9 ద్వారాలతో వికసించినటువంటి ఈ యొక్క కమలాన్ని, కమల తామర పువ్వును, మనుష్యానాం ఏకం పుండరీకం, ఈ మనుషులలో, ఈ షష్ఠి విభక్తి ఏకవచనం, ఈ షష్ఠి అర్థంలో ఇది సప్తమి అన్నమాట. మనుష్యానాం, మనుషుల యొక్క, మనుషులలో ఏకపుండరీకం, మనుషులలో ఏకపుండరీకం ఏంటి అంటే పరమాత్మ అందరిలో ఉంటాడు. అంటే మనుషుల్లోనే ఉంటాడు, అంటే ప్రాణి మాత్రలు అందరిలో ఉంటాడు. కాకపోతే ఇక్కడ భీమరావు గారు మైక్ బంద్ చేయండి. ఇక్కడ మనుషుల గురించి, మనుషుల సంతానం గురించి, దివ్యమానవ నిర్మాణం గురించి చర్చ జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనుషుల గురించి చెప్పడం జరిగింది. ఏకపుండరీకం భూయాసం ఇది, ఈ నేను ఒక కమలం వలె, ఇప్పుడు ఎవరి జీవితం వారికి, ఎవరి శరీరం వారికి ఒక కమలం వలె ఏ రకంగానైతే ఉందో, అందరి శరీరంలో ఇంకొక కమలం ఉంది, అది పరమాత్మ. భూయాసం ఇది యథా ఏతం ఏత్య, ఈ రకంగా తెలుసుకున్న తర్వాత జగనేన అగ్నిం ఆసీనః, అందు గురించి ఇక అన్ని ఇంత రహస్యం తెలిసిన తర్వాత, మనం ఎవరికి వారిమే ప్రత్యేకతను సంతరించుకున్న తర్వాత, మనందరిలో అతడు విద్యమానమై ఉన్న తర్వాత, మన సర్వసామాన్యమైనటువంటి జీవన విధానాన్ని పక్కన పెట్టి జఘనేన అగ్నిం ఆసీనో వంశం జపతి. అందుకని ఓ భగవంతుడా, ఈ సర్వసామాన్యమైన జన ప్రజానీకంలో ఉంటే నన్ను ఈ వెలితితో నన్ను వేలెత్తి చూపుతున్నారు కాబట్టి ఆ సమాజంతో నాకు పని లేదు. నేను ఈ సామాజిక జీవితాన్ని వదిలేసి ఆధ్యాత్మిక జీవితంగా నేను ఈ యొక్క అగ్నిని ఉపాసన చేస్తున్నాను. నా కడుపు పండించు. వంశం జపతి, వంశము అంటే సంతానంని కోరుకుంటున్నాడు అన్నమాట. తం హైతం ఉద్దాలక ఆరుణిర్ వాజసనేయాయ యాజ్ఞవల్క్యాయ అంతే వాసిన ఉక్త్వా ఉవాచ అపి చ యా ఏనం శుష్కే స్థానౌ నిషించేత్ జాయేరన్ శాఖాః ప్రరోహేయుః పలాశానీతి. ఇక్కడ ఏమంటున్నారంటే తం హి హేతుం ఉద్దాలకం, ఈ కారణంగా ఇక ఆ యొక్క ఉద్దాలక ఆరుని అనేటువంటి ఆ ఋషి వాజసనేయుడైనటువంటి ఈ యాజ్ఞవల్క్యుని యొక్క అంతేవాసి అని అంటే శిష్యుడు. అంతేవాసి అని ఎవరంటారంటే ఎవరి అంతరంగంలో వసిస్తుంటారో వారిని అంతేవాసి అంటే. అంతేవాసి అంటే దీన్ని సర్వసామాన్యంగా అర్థం చేసుకోవడానికి సామెత ఏంటంటే, పంచతంత్రంలో చెప్తుంటాడు ఏంటంటే, సహవాసీనాం స్వభావం సహవాసి ఏవ విజానీయాత్. అంటే మన పక్కనుండేటువంటి వారి వ్యవహారం ఆ పక్కనుండేటువంటి వారికే బాగా తెలుస్తుందట. అర్థం కావట్లేదా? మన ఇంట్లో ఉన్న అందరి స్వభావం మనకి ఎక్కువ తెలుస్తుందా, మన పక్కింటి వాళ్ళకి ఎక్కువ తెలుస్తుందా? మనకే ఎక్కువ తెలుస్తుందండి. సమీపంలో ఉంటారో ఒకరిని గురించి ఒకరే తెలుస్తుంది. సహవాసం అంటే తోడుగా పక్కనే ఉంటుంటారో, పక్కనే పడుకుంటారో, పక్కనే భోజనం చేయడానికి కూర్చుంటారో, అంత వ్యవహారం అంతా కలిసి చేస్తుంటారో వారి స్వభావం తెలుస్తుంటది, కానీ వేరే వారికి, దూరం ఉండేటువంటి వారికి తెలియదు అనేటువంటిది అభిప్రాయం. అటువంటి వారిని అంతేవాసి అంటుంటారు. చెప్తున్నది ఏంటంటే ఉవాచాపి, ఆ రకంగా చెప్తూ ఉన్నాడు. ఏమనంటే యా ఏనం శుష్కే స్థానము, ఇతడు శుష్కమైనటువంటి స్థానం. మునిగారు మైక్ బంద్ చేయండి. ఈ శుష్కమైనటువంటి భావజాలం, శుష్కమైనటువంటి నీరసమైనటువంటి అంటే
గర్భము అంటే పండనటువంటి స్థితి, సంతానము కానటువంటి వెలితి, శుష్కమైనటువంటి భావజాలంతో నిశించేత్ జాయేరన్, అటువంటి స్థితిలో ఆ కర్మఫలంతో వారు పుట్టినటువంటి వారు శాఖా ప్రరోహేయు పలాశానీతి, ఈ శాఖను ఏ రకంగానైతే మోదుగ చెట్టు చాలా ఉపయోగకరమైంది అనమాట. ఇక మా మోదుగ చెట్టు ఏంటంటే మనకు ఈ యొక్క శాఖను, మన ఈ యొక్క సంతానం లేనటువంటి ఈ భావజాలాన్ని సంతానం ఉత్పన్నం చేసేటువంటి సామర్థ్యం ఈ యొక్క మోదుగ శాఖకు ఉంది అనమాట. పలాష అంటే మోదుగ, దాన్ని అది సంతానం కల్పింపజేసేటువంటిది అని చెప్తున్నాడు. ఇప్పుడు 8వ చూడండి. ఏతము హైవ వాజసనేయో యాజ్ఞవల్క్యో మధుకాయ పంగ్యాయ అంతే వాసిన ఉక్త్వా ఉవాచాపి ఏనం శుష్కే స్థానౌ నిశించేత్ జాయేరన్ శాఖా ప్రరోహేయు పలాశానీతి. ఇంకా ఏతం ఇదే సందర్భంలో ఇదే సందర్భంలోనే వాజసనేయుడైనటువంటిది, వాజసనేయంతో యాజ్ఞవల్క్యుడు మధుకాయ అంటే ఏంటంటే మధురముగా ఉండేటువంటి మధురత్వం. పంగ్యాయ అంటే పింగం అంటే పీతం, పీల అంటే పసుపచ్చ. అంటే పుంసవన సంస్కారంలో ఈ పింగి షర్షం అంటే తెల్ల ఆవాలు, పచ్చ ఆవాలు నల్ల, ఈ యొక్క దూరగా ఉన్నటువంటి ఈ ఆవాలనైతే మనం తాలింపులో వాడుకుంటుంటాం కదా, అదే రకంగా తెల్ల ఆవాలు, పచ్చ ఆవాలు. తెల్ల ఆవాలు ఒక రకంగా ఉంటాయి, పచ్చ ఆవాలు మరో రకంగా ఉంటాయి. ఇక్కడ ఈ పింగం అనేటువంటిది దాని గురించి చెప్పడం జరిగింది అన్నమాట. ఇంకా శరీరం మీద ఈ బొల్లి మచ్చలు, తెల్లటివి కానీ ఎర్రటివి కానీ నల్లటివి కానీ ఈ మచ్చలు ఉన్నట్టయితే దానికి పరిష్కారం, చికిత్స మనసా పరిక్రమ 6వ మంత్రం మొదటి చరణంలో చెప్పడం జరుగుతుంది. ఏంటంటే ఊర్ధ్వాది బృహస్పతి రధిపతి శ్విత్రం అంటే బొల్లి, ఈ మచ్చలు, కుష్ఠం. దీని యొక్క పరిష్కారం ఏంటంటే వర్షం ఇషవః, వర్షపు నీరు నిల్వ ఉంచుకొని తాగడం, వర్షంలో పూర్తిగా తడవడం, వర్షం నీళ్ళతో స్నానం చేయడం. తద్వారా ఇప్పింగి అనేటువంటిది ఏంటంటే ఈ యొక్క పచ్చ ఆవాలు, తెల్ల ఆవాలు, దాన్ని ఏమంటారంటే తెల్ల పచ్చ ఆవాలు పెసలు తోటి దీన్ని ఏమంటారు, సున్నిపిండి తయారు చేస్తుంటారు కదా, ఆ రకంగా చేసుకొని ఒంటికి పెట్టుకుంటే పోతుంది అనేటువంటిది. ఓ మాచారి, మీరు పచ్చ అంటారు, ఆకుపచ్చన పసుపచ్చన అది చెప్తలేరు. అది పింగి అని పీలా పసుపచ్చ అని చెప్పాను కదా. పసుపచ్చన, పసుపచ్చ. ఓకే. అంటే అది ఆకుపచ్చ దానికి హరితము అనే వస్తుంటది, ఇది పసుపచ్చ. అంతేవాసిన, ఈ అంతేవాసి అంటే వారి యొక్క సహవాసం, సాన్నిధ్యంలో ఉండేటువంటి వారికి చెప్పి ఏమనంటే ఉవాచ అపి ఏనం శుష్క స్థానంలో ఉండకూడదు, నీరసంగా దానికి పరిష్కారం తెలియనటువంటి అయోమయ స్థితిలో ఉండకూడదు. ప్రతిదానికి సమస్య ఉన్నది అని అంటే ముందు సమాధానం పొందుపరిచిన తర్వాతనే సమస్య ఉంటుంటది అనేటువంటిది అభిప్రాయం. ఈశ్వర స్తుతి ప్రార్థనోపాసన 8వ మంత్రం 2వ చరణం మొదటి సంపుటంలో యుయోధ్యస్మజ్జుహురాణమేనో, దీని అభిప్రాయం ఏంటంటే యుయోధు, ఎవరైతే యుద్ధం చేసేటువంటి సైనికులు హోరాహోరీన పోరాడుతూ ఉంటుంటారో అదే విధంగా మన జీవితంలో సమస్య వచ్చి మనల్ని అతలాకుతలం చేస్తుంది అని అంటే సమస్య ఎక్కడైతే మొదలైందో ఆ సమస్య వచ్చే కంటే ముందు మనం ఏ రకంగానైతే ఉన్నామో
ఆ తర్వాత ఈ సమస్య ఏ రకంగా అయితే వచ్చిందో ఆ సమస్య రావడానికి పూర్వం స్థితి, వచ్చినటువంటి ఆ తర్వాత స్థితి, ఈ రెండింటిని మనము ఏకాంతంలో కూర్చోండి ఆలోచించినట్టయితే సమస్యకు సమాధానం, ఓహో నేను ఈ తప్పు చేస్తే ఈ సమస్య వచ్చింది, ఈ ఫలానా వ్యక్తి సాంగత్యంలో ఉంటే ఈ సమస్య వచ్చింది, ఫలానా వారు మన చేత ఈ పని చేయించడం వల్ల ఈ సమస్య వచ్చింది, ఇది ఇట్లా అనేటువంటిది ముందు సమాధానం ఉంటది, ఆ తర్వాత సమస్య మనకు కనపరుస్తాడు భగవంతుడు. సమస్యలు ఎవరే అమ్మగారు రజనీ అమ్మగారు, ఎవరి జీవితంలో సమస్యలు ఎక్కువ వస్తే వారికి బ్రతుకు విలువ ఎక్కువ తెలుస్తుందంట. ఎందుకు అని అంటే ఒక సామెత ఏంటంటే, ఉన్న ఫలానా ఇక్కడే మనం ఉన్న చోట ఏదైనా ప్రాణహాన్ని హరించేటువంటి ప్రమాదం కానివ్వండి, లేదంటే ఏదైనా గ్యాస్ కానివ్వండి మన గదిలోకి వస్తే మనం ఏం చేస్తాం? మొట్టమొదట మంచిగా వస్తుందని కూర్చుంటామా, లేదంటే పడుకుంటామా? ఇక్కడికి వెళ్ళి బయటపడాలనేటువంటి ఆలోచన, ప్రమాదం ఉన్న వారికే బ్రతుకు గురించి తెలుస్తుంటది కాబట్టి దాని నుంచి బయటపడాలనేటువంటిది ఆలోచన వస్తుంది. అదే మన దగ్గరికి ఇంకా సుఖాలు వచ్చినాయి అనుకోండి, ఇక వస్తే ఇంకా ఆమోద ప్రమోదంగా మత్తులో పడి ఉండడమే. ఇక దుర్భాగ్యం అనే చెప్పాలి. దుర్భాగ్యం ఏంటంటే ఇటువంటి వాళ్ళు ఎవరికి వర్తించకూడదు. ఏంటంటే నీకు నేనున్నాను, నువ్వెందుకు బాధపడతావు అని చెప్పేసి మనల్ని పడుకోబెట్టేవారు మన జీవితం పట్ల పరమ శత్రువులు. వాళ్ళు ఎవరైనా కానీ, తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అదే మనల్ని మేల్కొల్పడానికి మనం ఎలా చేస్తే మనం బాగుపడతామో, ఎలా అయితే మనం ఈ సమస్యను మనం పరిష్కరించుకోగలుగుతుంటామో, ఎలా అయితే మనం ఈ పరీక్షను మనకు మనమే రాసి పాస్ అవుతుంటామో ఆ విధానం చెప్పేవారు మంచివారు. అంతేగాని అన్ని తెచ్చి నమిలి నోట్లే ఊమేవారు సరైనటువంటి వారు కాదు. అర్థమవుతుందా? ఆ రకంగా చేస్తే మనకు సంపాదించడం తెలియదు, తినడం తెలియదు, నమలడం తెలియదు, ఒక మింగడం ఒకటే తెలుసు. ఆ మింగడం తెలిసినటువంటి వారికి భగవంతుడు ఏం చేస్తున్నాడు? మొట్టమొదట పనులు కొడుతున్నాడు. పనులు ఊడగొట్టడం ఎందుకంటే పనులు గట్టిగా ఉంటాయి. ఆ గట్టి దాంతో ఏంటంటే నమలాలి, నమిలితేనే ఉంటుంటాయి. ఇక కాళ్ళు చేతులు అవయవాలన్నీ పని చేస్తేనే బాగుంటాయి, పని చేయకపోతే మాత్రం అన్ని ఎక్కడికక్కడ పేరుకుపోయి పడైపోతాయి, రోగాలు వస్తాయి. అది కారణం. యాజ్ఞవల్క్యుని కొరకు అంతేవాసన ఈ అంతేవాసులు వారితో పాటు ఉండేటువంటి వారు ఈ ఉద్దాలక ఆరుని లాంటి వాళ్ళు అంటున్నది ఏంటంటే, శుష్కే స్థానం. శుష్కే అంటే నీకు సమాధానము దొరకని స్థితిలో నువ్వు ఉండకు. నీకు సమాధానం దొరకనటువంటి నీరస భావజాలంతో నువ్వు ఉండకు. నిశుంచేరన్ దానిని పరిష్కరింపజేసుకో. జాయేరన్ తద్వారా నీ యొక్క జీవితానికి నువ్వు సరైనటువంటి భావజాలాన్ని నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతోటి నీకు అర్థమైనంత వరకు నీకు నీవే పరిష్కరించుకో. నీకు అర్థం కాని తరుణంలో నీ దగ్గర ఉన్నటువంటి వారు భగవంతుడు నీకు కాపలా పెట్టాడు కదా, నీకు అర్థం కాని ప్రతి సమస్యను వీళ్ళ ముగ్గురు ముందు వ్యక్తపరచమని చెప్పేసి, మొట్టమొదట తల్లి, తర్వాత తండ్రి, తర్వాత గురువు, ఈ ముగ్గురితోటి పరిష్కరించుకొని నీ జీవితాన్ని పునరుద్ధరించుకోమని చెప్పాడు కదా. శాఖా ప్రరోహేయు తద్వారా మంచి ఆలోచనలు వస్తుంటాయి. ఆ ఆలోచనలు ఇచ్చేటువంటిది ఏ రకమైతే చెట్లలో ఈ యొక్క పలాస అంటే మోదుగ చెట్టు, మీరు గూగుల్ సెర్చ్ లో కొట్టి చూడండి. ఈ యొక్క దీని ఏమంటారు, సమయానికి గుర్తొస్తలేదు. ఇదేంటంటే పౌరుషత్వం రావాలంటే సంతానం ఉత్పన్నం చేయడానికి ఔషధం ఏంటంటే మోదుగది అక్కడ చూపిస్తాడు, దాంతో తయారైన మందులు చూపిస్తున్నాడు. చూడండి ఇప్పుడు 9వ ప్రకరణ. ఏతము హైవ మధుకః పైంగ్యశ్చూలాయ
భాగవత్ భాగవిత్తేయే అంతే వాసిన ఉక్వా ఉవాచాపి యా ఏనం శుష్కే స్థాను నిషించేత్ జాయేరన్ శాఖ ప్రరోహి పలాశానీతి. అంటే ఈ మధుక ప్రియమైనటువంటి వ్యవహారంలో మనం సౌమ్యంగా మన శరీరాన్ని కూడా మనం సౌమ్యంగా తయారు చేసుకోవాలి. ఈ గృహాశ్రమంలో ఉన్నటువంటి రహస్యం ఏంటంటే బ్రహ్మచారి, వానప్రస్థుడు, సన్యాసి వాళ్లకు సమయానికి కంచంలో పడ్డది ఏదైనా తినొచ్చు. దీనికి ఇంకా స్పష్టమైనటువంటి వ్యాఖ్యానము గౌతమ బుద్ధుని శిష్యులు వాళ్ళు ఒక్క పూటే భిక్షాటన చేస్తుంటారు కాబట్టి భవతీ భిక్షాందేహి అని ఆ సమయానికి ఏ ఇల్లు వస్తే ఆ ఇంటికి వెళ్ళి భిక్ష అడగాలి. ఆ ఇంట్లో ఏది లభిస్తే అదే తిని ఆ రోజు దానితోటే పూట గడపాలి, ఆ రోజు గడిపోవాలి. మళ్ళీ భిక్ష కావాలంటే మరుసటి రోజు భవతీ భిక్షాందేహి అని వాళ్ళ ఇంటికి పోగానే వాళ్ళు శూద్రులు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఆ రోజు మాంసం వండుకున్నారు, మాంసం తెచ్చి వేశారు. వేస్తే ఇప్పుడు అహింసా ధర్మాన్ని పాటించేటువంటి వాళ్లకు మరి శిష్యుడు అయోమయంలో పడ్డాడు. ఆకలిస్తుంది, సమయానికి భిక్ష అడిగితే భిక్షలో ఇది వచ్చిందని మరి తింటే హింసను ప్రోత్సహించినట్టు అవుతుంటది, తినకపోతే అన్నాన్ని అవమానించినట్టు అవుతుంటది. ఏం చేయాలని చెప్పేసి అర్థంగా గురువు గారి దగ్గరికి వస్తే గురువు గారు చెప్పింది ఏంటంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అనుమతి ఇచ్చాడు అనమాట. వెలిగిందా లేదా? ఏది మాట్లాడరు. అంటే మాంసమైన అర్థమవుతుందా? అది అంతవరకు. ఆచారి మరి తినకూడని పదార్థం కూడా తినాల్సిందేనా? అంటే బౌద్ధ ధర్మంలో ఆ రకంగానే మాంసాహారం ప్రోత్సహించబడింది కదా. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళలేదు, కానీ గూగుల్ సెర్చ్లో మరి అక్కడి నుండి వచ్చినటువంటి వాళ్ళ సంపర్కంలో మణిపూర్, నాగాలాండ్, త్రిపుర అక్కడ కానీ, శ్రీలంక కానీ, ఈ చైనాలో కానీ అక్కడ ఈ యొక్క మాంసం అమ్మబడుతుంటది. గాడిద మాంసం కూడా అమ్మబడుతుంటది. అక్కడ ఏం బోర్డు పెడతారంటే ఇది చంపబడింది కాదు అని బోర్డు పెడతారు. చంపబడింది కాదు అంటే సహజంగా చచ్చింది, దీన్ని తింటే దోషం లేదు అనే అభిప్రాయం అక్కడ. అందు గురించి చంపబడింది అయితే హింసను ప్రోత్సహించినట్టు అవుతుంది కాబట్టి ఆ మాంసం మేము తినం. అర్థమవుతుందా ముని గారు? ఇది ఇక్కడ ఉన్నటువంటిది. అదే ఇప్పుడు ఒకే రోజు ఒక్కొక్క రోజు ఆదివారం రోజు, పండుగ రోజు అన్ని మాంసం కొట్లలో అన్ని పశువులు ఎక్కడ తెస్తున్నాయి, ఎందుకు తెస్తున్నాయి, ఏ కారణం చేత తెస్తున్నాయి? అర్థమవుతుందా లేదా? అవును, అది ఇతర దేశాలలో ఒక ప్రత్యేకంగా ఒక దాన్ని అరేంజ్ చేస్తారు వాళ్ళు. ముని గారు మళ్ళీ అదే భాష మాట్లాడుతున్నారు. అరేంజ్ చేస్తారు. అరేంజ్ శబ్దాన్ని విప్పండి, మీకే అర్థమవుతుంది. రోజు ఎక్కడికి వెళ్ళి వస్తుంది. అక్కడ భగవంతుడు ఏంటంటే ఎక్కడైతే నడవలేని స్థితిలో ఉన్నటువంటిది, అనారోగ్యంతో ఉన్నటువంటిది, వేటలో దొరికినటువంటి దాన్ని అక్కడే తినడానికి అడవి జంతువులు ఉన్నాయి కదా, ఆ అడవి జంతువులను దాటేసి మన వరకు వీళ్ళు తీసుకురావడానికి రోజు ఎక్కడికి వెళ్ళి దొరుకుతుంది. అవును, అది అంతే. అందుకని వివరాలకు మనం వెళ్ళవలసిన అవసరం లేదు, ఎందుకంటే మన విషయం కాదు కాబట్టి. ఆచార్య ఇప్పుడు ఈ వానప్రస్థులకు, బ్రహ్మచారులకు చివరికి ఇచ్చే సందేశం ఏంది? మన వాళ్ళకు అదేమో బౌద్ధులకే. అక్కడ మన వైదిక ధర్మము అటువంటిది కాదు. ఏంటంటే పతంజలి మహర్షి చెప్పినటువంటిదే దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశంలోను, సంస్కార విధి వేదారంభ సంస్కారంలోను
మనకు సత్యార ప్రకాశంలో 9వ సముల్లాసంలో భక్ష అభక్ష ప్రకరణంలో ఈ యొక్క మాంసాహారం తినకూడదు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. హింసతో కూడుకున్నటువంటిది ఏ భోజనము చేయకూడదు అనేటువంటిది. ఈ ప్రకరణంలో బ్రహ్మచారులకు, వానప్రస్థులకు, సన్యాసులకు ఏంటంటే వారు ఇప్పుడు భిక్ష అడిగేటువంటి పరిస్థితి లేదు, భిక్ష ఇచ్చేటువంటి వారు లేరు. కాబట్టి ఆశ్రమ వ్యవస్థాపరకంగా గురుకులము, ఆశ్రమము ఈ వ్యవస్థ ఎట్లయితే చేస్తున్నారో ఆ ఆశ్రమంలో సమయానికి కంచంలో ఏదైతే వచ్చిందో దాన్ని తృప్తిగా తినడం, అది వారి అభిప్రాయం. ఇక ఇక్కడ ఈ ప్రకరణంలో ఏంటంటే గృహస్థులు అనేటువంటి వారు ఏది దొరికితే అది తినడానికి వీలు లేదు. ఏదైతే మంచి ఆహారము, ఏదైతే స్వచ్ఛమైన ఆహారము, ఏదైతే హింసారహితమైనటువంటి ఆహారము, ఏదైతే తాజాదనంతో కూడుకొని ఉన్నటువంటి ఆహారము, అన్నిటికంటే మించి ఈ ఓం ప్రకాష్ కు ఈ ఆధ్యాత్మిక దృష్టి ఇచ్చినటువంటి అతను ఇప్పుడైతే లేడు, మొన్ననే చనిపోయాడు. అతను చెప్తున్నది ఏంటంటే అంకురితమైనటువంటి లేత కూరలను ఎవరైతే ఇప్పుడు మెంతిదైతే చిన్న మెంతం అని చెప్పేసి అది ఎట్లయితే తీసుకుంటారో అటువంటి లేత ఆహారం తింటే కొత్త కణాలు పుడుతుంటాయి, వారికి ఆరోగ్యం ఎక్కువ ఉంటుంటది, ఆయుష్ కూడా ఎక్కువ ఉంటుంటది అనేటువంటిది అభిప్రాయం. ఈ ముదిరినటువంటిది, ఈ కాల్చినటువంటిది, ఇటువంటిది తింటుంటే ఏంటంటే అది కొద్దిగా దాని వయసు అయిపోయిన దాన్ని తింటున్నప్పుడు మనకు వయసు మూడుతుంటది. అది ఈ యొక్క అంకురితమైనటువంటి ఇటువంటి వాటిని తింటూ ఉంటే మనలో కొత్త కణాలు పుడుతుంటాయి. ఈ పునర్నవ జీవితం, పునర్నవ అనేటువంటి ఔషధం కూడా ఉన్నది. అది ఏమంటారు, గలిజేరు కూర, తెల్ల గరిజేరు, ఎర్ర గరిజేరు, దాన్ని పైసాలం అని చెప్పేసి అంటుంటారు. పైస మాదిరిగా దాని ఆకులు ఉంటాయి కాబట్టి అలం అని దాన్ని గడ్డిగా అంటున్నారు. అది పైసా ఆకృతిలో ఉంటుంటది కాబట్టి, రూపాయి బిల్ల ఆకృతిలో ఉంటుంది కాబట్టి పైసాలం అంటుంటారు. దాని శాస్త్రీయ ఆచార్య మీరు మరి మొలక వచ్చినటువంటి పదార్థాలు తాజాగానే ఉంటాయి కదా? మధు మొలకలు వచ్చినటువంటిది అర్థం కాలే, శబ్దం ఏమంటున్నారు అంటే వాటి విషయమేమో తాజాగా అంకురించే విత్తనాలు ఉంటాయి కదా, అంకురం తినాలా అంటున్నా. అదే అంకురితమైనటువంటి పచ్చి ఆహారం మన ఆహారం కాదు అని భగవంతుడు చూపిస్తున్నాడు. అంకురితమైనటువంటిది పచ్చి ఆహారం అంతా పశువుల భాగం. అందుకని ఆ అంకురితమైనటువంటి వాటిని సెగ చూపి వాటి పచ్చితనం పోగొట్టుకొని తినాలి. అయితే ఉడకబెట్టుకోండి, తాలింపు వేసి అది కొద్దిగా మగ్గ పెడితే ఆ పచ్చితనం పోతే తర్వాత సేవించవచ్చు. ఉడికిన ఆహారం మనకు ఆరోగ్యకరమైనది. సమయం అయిపోతుంది కాబట్టి ఇక్కడ నేను వాణిని విరమింపజేస్తున్నాను. నమస్తే. ఆచార్య ఓం ప్రకాష్ గారు ధన్యవాదములు. జ్ఞానగంగా ఆధ్యాత్మిక విద్య మనము బృహదారణ్యకోపనిషత్తులో మనం అడుగులు ముందుకేస్తున్నాము. భూర్భువ స్వహ, స్వయం సుఖస్వరూపుడు ఎవరు, స్వయం సుఖస్వరూపు ఉండాలంటే మనం ఏం చేయాలి, మన కర్తవ్యం ఏంటిది అనే విషయాన్ని మనం లోతుగా తెలుసుకుంటున్నాము. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. 1-2 ప్రార్థన. వైదిక సంధ్యోపాసన నారాయణ గారి ప్రభాకర్ గారు ఉన్నారా అండి? రాలేదు ఇవాళ. ఓహో అమ్మా, మరి ఇంకెవరికైనా అవకాశం ఇస్తారా? నేను చేయించనా? పుష్పమ్మ గారు చేయించండి ముని గారు. ఓకే. వైదిక సంధ్యోపాసన ప్రాణముని భాగ్యలక్ష్మి గారు ఉన్నారు కదండి, వారు చేపిస్తే రేపు వారు చేపిస్తారండి. ఎవరమ్మా? భాగ్యలక్ష్మి గారిది రేపు ఉంది కదా, వాళ్ళ భాగ్యలక్ష్మి గారు చేపిస్తే రేపు ఒకవేళ ప్రభాకర్ గారు చేపిస్తారా అని అభిప్రాయం.